భారతదేశంలో జాతీయ స్థాయిలో 142 లీకులైనాయి ఇప్పటిదాకా. రాష్ట్రాల స్థాయిలో ఒక 1000కి పైన లీకులై ఉంటాయి స్వతంత్రం వచ్చాక. ఈ లీకులు అనేటటువంటిది ఎవరు చేస్తున్నారు అంటే స్వార్థపరమైనటువంటి ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు. నిజంగా ఏ రాజకీయ పార్టీకైనా చిత్తశుద్ధున్నా, లేకపోతే ఉద్యమాలు చేసేవాళ్ళైనా కార్పొరేట్ విద్యా సంస్థలు పోటీకి కాబోతే ఎవరికి లీక్ చేయాలి? మీరు నేను మన బిడ్డల కోసం లీక్ చేయడానికి అంత పెద్ద సాహసం చేస్తామా? తమకి ర్యాంకుల్లో ఎక్కువ చూపించుకుంటే అప్పుడు సీట్లకి ఎక్కువ పోటీ ఉంటుంది. పోటీ ఎక్కువ ఉంటే లక్షల కోట్లు సంపాదించవచ్చు. ఈ దేశంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ చేస్తున్నటువంటిదే ఇది. ఒక తండ్రితో ప్రారంభించి మొన్న అనేక విద్యా సంస్థలు కలిస్తేనే కదా ఈ కుంభకోణం జరిగింది. ఇట్లాంటి బోలెడు. బట్ గతంలో ఎప్పుడు విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయంటే ఒక్కటి కూడా లేదు. కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని ముందు పెట్టి చేస్తున్నారు. మరి ఇదే మాట అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004లో సిబిఎస్ఈ ఏఐపిఎంటి పిఎంటి ప్రశ్నాపత్రాలు లీకు, ప్రీ మెడికల్ టెస్ట్ లీక్, ఇదే 2006లో సిబిఎస్ఈ 12th అకౌంటెన్సీ ప్రశ్నాపత్రం లీకు, 2007లో ఏఐఈఈ ప్రశ్నాపత్రం లీకు, 2008లో ప్రీ మెడికల్ టెస్ట్ ప్రశ్నాపత్రం లీకు, 2011లో ఉత్తరప్రదేశ్లో ఏఐఈఈ ప్రశ్నాపత్రం లీకు, 2012లో ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకు, 2013లో మహారాష్ట్ర హెచ్ఎస్సి పరీక్షా ప్రశ్నపత్రం లీకు, 2013లో రాజస్థాన్ యూనివర్సిటీ ప్రశ్నపత్రం లీక్, 2013లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్పిఎస్సి ప్రశ్నపత్రం లీక్, 2014లో సిబిఎస్ఈ 10th మ్యాథ్స్ పేపర్ లీక్, 2014లో సిబిఎస్ఈ 12th ఎకనామిక్స్ పేపర్ లీక్. ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా ఒకటి రాష్ట్రాల్లో ఉన్నాయి, కేంద్రాల్లో కాంగ్రెస్ పాలితకి సంబంధించినటువంటి. అలాగని అప్పుడు ఈ ప్రధానమంత్రులు రాజీనామా చేయాలి, హోంమంత్రులు రాజీనామా చేయాలి అలా ఈవెన్ బీజేపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే అదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.